అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, యేసయ్య మాటలు అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అనగా రక్షింపబడ్డవారు, బాప్తిస్మము తీసుకున్న వారు అపొస్తలుల బోధ యందును, నంబర్ 2 సహవాసం యందును, నంబర్ 3 రొట్టె విరుచుట యందును, నంబర్ 4 ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఎడతెగక ఉండిరి అంటే బ్రతికినంత కాలము కూడా మందిరాన్ని కావచ్చు, దేవుని కావచ్చు విడవకుండా ఉన్నారు. ఎవరు వీళ్ళు? యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు. ఎప్పుడైతే వాళ్ళు మూర్ఖ తరమునకు మూర్ఖంగా జీవించినప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకాన్ని వెంబడించే వారిని సృష్టికర్తను దేవుని మాటల ద్వారా ఆ రోజు పేతురు అద్భుతంగా ఆ క్రీస్తు యొక్క రక్షణ, ఆయన యొక్క మరణ పునరుత్థానమును గురించి చెబుతున్నప్పుడు, మనిషి పాప క్షమాపణ పొందుకోవాలంటే ఇదిగో యేసుక్రీస్తు రక్తమే మిమ్మల్ని కడుగుస్తుంది. ఆయన మాటలు అంగీకరించినట్లయితే, మీరు బాప్తిసం పొందుకున్నట్లయితే మీరు ఒక వరము పొందుకుంటారు. ఆ వరం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ వరము. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి ఆయన రక్తం ద్వారా కడగబడ్డ వారు మాత్రమే ఈ ప్రభు బల్లలో అర్హత ఉంటుంది. ఆమేన్. ఎవరు? కడగబడ్డ వారికే భోజనం, కష్టపడే వారికే భోజనం, కలిసి ఉన్న వారికే భోజనం. ఆమేన్. ఇంకోసారి చెప్తారా? కడగబడ్డ వారికే ప్రభు బల్లలో భోజనం దేవుడు అనుమతిస్తాడు. కష్టపడే వారికే దేవుడు భోజనాన్ని అనుమతిస్తాడు. మూడవదిగా కలిసి ఉన్న వారికే, అనగా సహవాసం చేసే వారికే దేవుడి భోజనమును దేవుడు మాకు ఇస్తాడు. హల్లెలూయా. సో ఇక్కడ మేము చూసినట్లయితే, ఎవరైతే పేతురు మాట విని, పేతురు ఎంత గట్టిగా వాళ్ళను గద్దిస్తున్నారు తెలుసా? ఏమని అంటున్నారు తెలుసా? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను అనగా గద్దించను. ఎంతకాలం ఈ మూర్ఖ తరముతో, మూర్ఖ లోకముతో త్రాగుడుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ మరణిస్తూ, అంతేనా బ్రతుకు? ఇదేనా జీవితం? ఇది కాదు జీవితం. మహా అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఇదే జీవితం అని చెప్పేసి తిరుగుతూ త్రాగుతూ తలలు ఆడుతూ, ఇది కాదు. కష్టపడితేనే కడుపు నిండుతుందని చెప్పేసి నీ పనుల మీద, నీ జ్ఞానం మీద, ఈ లోకం మీద ఆధారపడము కాదు. దిస్ ఇస్ నాట్ ఎ లైఫ్. లైఫ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ విచ్ ఇస్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. నిజమైన జీవితము అనేది ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చాడు. అది నిత్య జీవం, అది జీవితము. హల్లెలూయా. ఆ నిత్య జీవము ఇచ్చువాడు ఒకే ఒకడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎంతవరకు ఈ లోకంలో అంటారు, లోకం మీద ఆధారపడతారు, లోకం యొక్క తలపుల మీద, లోకం యొక్క పనుల మీద, ఈ శరీరం మీద ఎంతవరకు ఆధారపడతారు? అలా ఆధారపడకండి. ఈ మూర్ఖత్వం నుంచి వేరుకండి, ఈ పాపం నుంచి వేరుకండి, ఈ పాపిష్టి లోకం నుంచి వేరుకండి అని హెచ్చరించి వారు వేరు చేసినప్పుడు నిజమైన జీవితము మీకుంది.
సృష్టికర్తని దేవుడు మీ కొరకు తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుని మీ కొరకు నా కొరకు పంపాడు. నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన ప్రాణ బలి అయ్యాడు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయన నీకు నాకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవంలో నువ్వు నేను ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ నిత్య జీవంలో నువ్వు నేను ఉండాలని ఆయన నమ్మాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇది కాదు జీవితం. జీవితం అనేది ఉంటే నేను ప్రకటించే ప్రభన యేసుక్రీస్తు ఇచ్చే జీవితం మాత్రమే. అది నిత్య జీవము, అది ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఆ జీవితానికి మరణము ఉండదు, ఆ జీవితానికి ముగింపు ఉండదు. అది నిత్యము బ్రతుకుతూనే ఉంది. అలా నిత్యము బ్రతకాలని కోరుకుంటున్నారా? లేదా కొంచెం కాలము తిని త్రాగి ఇష్టాన్ని జీవించి ఆ విధంగా బ్రతికి మరణించాలని కోరుకుంటారా? మీ ఇష్టం. మీరు ఒకవేళ ఈ మూర్ఖ తత్వం నుంచి మీరు బయటకు వచ్చినట్లయితే, మూర్ఖ తరం నుంచి నువ్వు బయటకు వచ్చినట్లయితే, ఈ పాపం నుంచి నువ్వు బయటకు వచ్చినట్లయితే, ఈ యొక్క లోకం నుంచి బయటకు వచ్చినట్లయితే నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. హల్లెలూయా. శాశ్వత కాలమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టేవాడు ఈ లోకంలో ఎవడు లేడు. ఆ యేసుక్రీస్తే నీ కొరకు నా కొరకు వచ్చాడు అనే సత్యాన్ని పేతురు అద్భుతముగా బోధించి వారిని హెచ్చరించినప్పుడు అనేక మంది, వాస్తవమే కదా, ఇక్కడ ఏముంది, మా డాడీ ఉన్నాడా, మా డాడీ వాళ్ళ డాడీ ఉన్నాడా, అరే మా డాడీకి కొన్ని ఎకరాలు ఉన్నాయి, ఏమయ్యాడు, రాజులకు రాజులకు రాజు, పరిపాలిస్తున్న రాజులు అనేక మంది ఉంటున్నారు, వాళ్ళు ఏమయ్యారు కదా, వీరులు ఏమయ్యారు, సూరులు ఏమయ్యారు, ఈ లోక జ్ఞానులు ఏమయ్యారు, కల్పించకుండా మాయమవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సో జాగ్రత్త గ్రహించండి, ఇది కొంచెం కాలమే, కానీ ఈ లైఫ్ అనేది కొంచెం కాలమే. కానీ నువ్వు దేవునితో ముడిపట్టుకున్న నీ జీవితం అని అంటే అది నిత్యాజీవం, అది ఎవర్ లాస్టింగ్ లైఫ్. హల్లెలూయా. నువ్వు నిత్యము బ్రతుకుతుంటావు, నువ్వు నిత్యము దేవునిలో ఉండగలుగుతావు. అలా ఉండగలగాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? లోకానికి వేరు కావాలి. ఆమేన్. లోకానికంటే లోకపు పద్ధతులకు, లోకపు యొక్క ఆచార్యాలకు, లోకపు యొక్క పాపములకు నువ్వు వేరు కావాలి. కాబట్టి వాక్యం ఉంది, మిమ్మల్ని లోకంలో నుంచి పిలిచిన వాడు కదా. మీరు ఎక్కడి నుంచి పిలువబడ్డారు? లోకంలో నుంచి పిలువబడ్డారు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు వచ్చారు. ఆశ్చర్యకరమైన వెలుగులో వచ్చారు, మీరు వెలిగించబడ్డారు, మీరు మీరు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఎస్, మీరు ఎప్పుడైతే వెలుగులో వచ్చారో మీరు వెలిగించబడ్డవారై అయ్యారు. కానీ వెలిగించబడ్డవారై ఉండి మీరు ఆ వెలుగునివ్వకుండా ఆ వెలుగును మంచం కింద కొంచెం కింద పెట్టినట్లయితే ఆ వెలుగు ద్వారా ప్రయోజనం ఏమీయో లేదు. ఎప్పుడు ప్రయోజనం ఉంటుంది అంటే దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఆ వెలుగు యొక్క అద్భుతమైన ప్రయోజనం ఉంది, ఆ వెలుగుకు విలువ ఉంది, ఆ వెలుగు గొప్పతనం ఉంది. అది అది కనుపరచాలంటే అది క్రియల ద్వారా మీరు కనుపరచాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా ఎంచబడ్డారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ వారు, బాప్తిసం తీసుకున్న వారు, వారు దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఉన్నవారు. దేవుడు బల్లలో పాలు పంపులు పొందుకున్న వారికి అర్హత ఉంది. హల్లెలూయా. బలలో పాలు పంపులు పొందుకునే అర్హత ఎవరికి ఉంది? క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారికి. అనగా బాప్తిసము తీసుకొని యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి యేసుక్రీస్తు దేవుడను నమ్మగలిగి ఆయన కొరకు నిలబడగలిగిన వారు. ఆ క్రీస్తు యొక్క ఇచ్చే ఆ భోజనములో, ఆ క్రీస్తు ఇచ్చే ఆ విందులో నువ్వు నేను కూడా అర్హత కలిగి ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము ప్రతి నిర్జీవ క్రియలను ఏం చేస్తుంది? దూరపరుస్తుంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినట్లయితే ఆ యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపాన్ని కడుగుతుంది, శుద్ధీకరిస్తుంది. ఒకటి చూద్దాం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూద్దాం, 34వ వచనం చదువుతున్నాను. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఏ రక్తమట? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి
జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసెను. హల్లెలూయా. ఏం శుద్ధి చేస్తుందట? యేసుక్రీస్తు యొక్క రక్తము మిమ్మల్ని శుభ్రపరుస్తుంది, శుద్ధిపరుస్తుంది, నిర్జీవ క్రియలను విడిచిపెడుతుంది. నిర్జీవ క్రియలను విడిచిపెడుతుంది. పనికిరాని క్రియలను, పనికిరాలిన ప్రవర్తనను, మాలిన వాటన్నిటి నుంచి దూరపరిచే జీవము కలిగిన ఆ దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని ఆ రక్తము ద్వారా శుద్ధీకరించబడుతుందట. హల్లెలూయా. హల్లెలూయా. శుద్ధి చేయును. ఈరోజు నీ మనస్సును శుద్ధి చేసేది ఏదైనా ఉందా అంటే ప్రభుని యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. నీ పాపాన్ని శుద్ధి చేసే ఏదైనా ఈ ప్రపంచంలో ఉందా అంటే యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులోను నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అండర్లైన్ ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. ఆమేన్. ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసే రక్తము ఏదైనా ఉంది అంటే ఏది ఉంది? యేసయ్య రక్తము. హల్లెలూయా. కోళ్ళ రక్తము, గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము శుద్ధి చేస్తుందా? చిన్నప్పుడు మా ఇంట్లో భయంకరమైన శోధన ఉండేది, మాతృక ప్రభావం ఉండేది. మా చెల్లె ఇక్కడే ఉంది. పడుకున్నప్పుడు ఆమె ముట్టేసి ఆమె అరుస్తూ లేచేది. సో ఎవరినో పిలిపించాం, 4 మూలలు కొట్టించాం, మంత్రాలు చెప్పించి కొట్టించాం. అయినా సరిపోలే. అమావాస్య వస్తే మరలా వచ్చేవాడు. నిద్ర పట్టేది కాదు. మనం నిద్రపోయినప్పుడు ఇప్పుడు మనం బైబిల్ పెట్టుకుంటున్నాం, అప్పుడు చీపులు పెట్టుకునేవారం. ఎక్కడ? తలకొక చీపురు, కాళ్ళకొక చీపురు. చీపురుతో కొడతారని ఆ చీపులు పెట్టుకునే వాళ్ళం, చెప్పులు పెట్టుకునేవారం. ఎందుకంటే అది రావద్దు, దయ్యం రావద్దు అని చెప్పేసి. కోళ్ళు కోయాలంటే కోళ్ళు తీసుకొచ్చేవాళ్ళం కదా, కోళ్ళు తీసుకొచ్చేవాళ్ళం, మేకలు తీసుకొచ్చేవాళ్ళం. ఇంట్లో ఏదైనా చేయాలంటే మేకలు కోయాలి, అవన్నీ చేసేవాళ్ళం. ఎంత చేసినా, ఎన్ని రక్తం చిందించినా అది మాత్రం పోయేది కాదు. పోయినట్టుగా పోయింది. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళా యథావిధిగా. అలాంటి సమయంలో ఉక్కిరి బుక్కిరి అవుతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లా. డబ్బులు అన్నీ అయిపోతున్నాయి, కానీ కుటుంబంలో మనశ్శాంతి లేదు. ఒకరికి పడితే ఒకరికి సమస్య, ఒకరి బట్టి ఒకరు జ్వరాలు. ఎక్కడెక్కడ వెళ్ళినా ఫలానా హస్తమే అంటాడు, కానీ హస్తం మాత్రం దొరకలా. ఎన్నో ప్రయత్నం చేసిన, వాడికంటే ఇంకో పెద్దవాడికి వెళ్ళినా ఏది కూడా సాధ్యం అవడంలా. ఏం చేయాలి బాధతో తికమకం అవుతున్నప్పుడు ఒకరోజు ఒక సిస్టర్ వచ్చి ఏం చేయాలి తెలుసా? అయ్యా మీరు ఎంతగా బాధపడుతున్నారు, అన్నీ మా ఇంటి నిండా ఫోటోలు ఉండేవి, అన్ని దేవుళ్ళే, చుట్టూ రౌండ్ అప్ అన్నీ ఉండేది అన్నట్టు. సో ఇవన్నీ కూడా మీకు నిజంగా బాగుండాలంటే ఇప్పుడు అన్ని నేను తీసుకుపోతా, ఒకే ఒక ఫోటో తీసుకొస్తా అని చెప్పేసి అన్ని ఫోటోలు కలెక్ట్ చేసుకొని తీసుకుపోయింది. ఒకే ఒక సిలువలో సిలువలో వేలాడుతున్న ఒక ఫోటో తీసుకొచ్చింది. అనుకుంటా, ఇంత దేవుడు మమ్మల్ని కాపాడలా, ఈ చచ్చిపోయిన దేవుడు కాపాడతాడా కదా, సిలువలో చనిపోయి ఉన్నాడు కదా, ఆయన కాపాడతాడా అని చెప్పేసి మా నాన్నకు డౌట్ వచ్చి అడిగితే, ఆయన చనిపోయాడు కానీ నిన్ను ఎందుకు చనిపోయాడు? నిన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు, నువ్వు చావడానికిగా వీలేదు. ఈయన మరణించి తిరిగి లేచిన దేవుడు. ఎందుకు ఈ ఫోటో ఉందంటే నీకు బదులుగా ఈయన చనిపోయాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు. క్రమక్రమంగా ఆ విధంగా భయంకరమైన శోధనల నుంచి, భయంకరమైన వేదనల నుంచి వారు బయటకు వచ్చారు. అలా బయట వచ్చి నేను పుట్టినప్పుడు నా పేరు కూడా గుడిలోనే పెట్టారంట వాళ్ళు. చూసారా? సో అంత వేదనలో ఉండేది, అంత శోధనలో ఉండేది. సో అయినప్పుడు కూడా గమనించండి, కోళ్ళ యొక్కయు ఆ మేకలు ఈ మేకలు రక్తం చెందిన పోదు, మనసు శుద్ధి కాదు, మనసు ప్రశాంతంగా అసలే ఉండదు. ఎంత డబ్బు ఓడగొట్టినా, ఎంత డబ్బు వచ్చినా మనసు ప్రశాంతత ఉండదు. కారణం ఏంటంటే మనము ఈ లోకాధికారి ఆధీనంలో ఉండి మనం ఏం చేసినా మనశ్శాంతి ఇవ్వడు, పాపాన్ని క్షమించాడు, పాపం మమ్ములను గుచ్చుతూనే ఉంటుంది,
పాపం ప్రేరేపణ చేస్తూనే ఉంటుంది. ఎంత చెయ్యాలని చెప్పేసి కూడా సెల్ ఫోన్ ఉన్న సెల్ ఫోన్ ద్వారానైనా పాపం చేయిస్తూ మనసును ప్రేరేపణ చేస్తుంది. ఆ మనిషి ప్రేరేపణ చేసి ఆ మనిషి దానికి లోబడి ఆ ప్రకారంగా చేస్తున్నాడు. దానికి అంతటి కారణం ఏంటి అంటే సాతాను. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడినట్లయితే నీ యొక్క ఆత్మ, నీ మనసు ప్రశాంతత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రతి పాపమును ఆయన కడుగుతాడు. ఆమేన్. కడగబడ్డ వారికి ఏముంది? భోజనములో పాలు పంపులు ఉంది. యేసుక్రీస్తు యొక్క భోజనములో అర్హత కలిగే గొప్ప అవకాశం ఉంది. హల్లెలూయా. ఆ రోజు లేవి తాను కలిగి ఉన్న ఆ సుంకరి తత్వంతో లెక్కలు పెడుతూ రాసుకుంటూ ఉంటున్నాడు. అలాంటప్పుడు యేసుక్రీస్తు అతని వైపు తేరి చూసినప్పుడు రా నన్ను వెంబడించు అన్నాడు. అంతే. ఏమన్నాడు? ఇలా చూశాడు, రా నన్ను వెంబడించు అని వెళ్తున్నాడు. ఆ చూపులో ఏం శక్తి ఉందో, ఆ పలుకులో ఏం పవర్ ఉందో గాని ఆయన అన్ని వదిలేశాడు. ఒక పెన్ను పట్టుకున్నాడు, యేసుక్రీస్తుని వెంబడించాడు. వెంబడించిన కొంతకాలానికి ఆయన రక్షణ పొందుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడు. భోజనములో ఆయన క్రీస్తుతో కూర్చుండే భాగ్యము ఎవరికి వచ్చింది? మత్తాయికి వచ్చింది. లేవి అంటే మత్తయి సువార్త రాసిన లేవి, ఆయన పేరు మత్తాయి. సో ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించాడో భోజనంలో అర్హత, యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేశాడు, యేసుక్రీస్తు వారితో కలిసి భోజనం చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఆయనతో కలిసి భోజనం చేయాలి అంటే ఇది పరిశుద్ధమైనది, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఏంటిది? దేవునితో కలిసి భోజనం చేయుట ఇది దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ. ఇది దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. అదేవిధంగా పౌలు గారు మనకిచ్చాడు. నాకు ఏ విధంగా అయితే దేవుడు అప్పగించాడో ఇది ఈరోజు నేను మీకు అప్పగిస్తున్నాను అని చెప్పేసి కొరింథీ 11:23-22 ఉంటుంది. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈరోజు మేము కడగబడాలి. హల్లెలూయా. కడగబడకపోతే మనము ఈ పరిశుద్ధమైన బల్లలో అర్హత ఉండదు. ఆమేన్. కడగబడకపోతే మేము దేవుని ఆత్మచేత నింపబడము. కడగబడకపోతే దేవుని మాటలు అర్థం కావు. కడగబడకపోతే ఏదైతే బురద అంటుంటుందో, ఏదైతే లోకం యొక్క తలంపులు, లోకం యొక్క ప్రవర్తనలు ఉంటాయో అవే మమ్ములను ఏలుతాయి, అవే మమ్ములను గలిబిలి చేస్తాయి. ఈ పవిత్రమైనది, పరిశుద్ధమైన దానిని దగ్గర రాకుండా, లోనికి మనసులో రాకుండా అవి దూరపరుస్తుంటాయి. ప్రార్థన చేయకుండా గలిబిలి చేస్తుంటాయి. మందిరం దగ్గర రాకుండా ఆటంగా పరుస్తుంటాయి. ఏంటవి? మనసులో లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తిత్వము మమ్మలను ఈ మందిరానికి నడిపించదు. కాబట్టి మనం రక్తం ద్వారా కడగబడినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ బలలో అర్హులుగా దేవుడు నన్ను చేరుస్తాడు. ఆ బల్ల నిన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కడగబడాలి. ఏం చేయాలి? కడగబడాలి. కడగబడకపోతే మేము ఆయనకు ఇష్టలుగా జీవించలేము. కడగబడకపోతే మేము ఆయన సన్నిధిలో రాలేము. కడగబడాలి. ఒక రోజంట ఒక వ్యక్తి తను పెంచుకుంటున్న ఆ పందిని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నంట. పంది పిల్లను అలా పెంచుకుంటూ ఆయన రోజు స్నానం చేస్తూ, రోజు పౌడర్లు మేకప్ చేస్తూ అలా ఉంటున్న సమయంలో ఒక రోజు ఎక్కడికో వెళ్ళవలసి ఉంది. అలా వెళ్ళవలసిన ఆయన ఆ ఇంట్లో నుంచి ఆ పంది పిల్లను తీసుకొచ్చి కార్ డిక్కలో పెట్టిందంట. సో అలా పెడితే అలా దగ్గరలో పెట్టినప్పుడు అది కార్ డిక్కి ఓపెన్ ఉంది, పెట్టాడు. మళ్ళా ఒక వస్తువు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ లోపట ఆ పందికి పక్కలో బురద వాసన వస్తుందంట. ఏ వాసన? అది బురద వాసన వచ్చింది. ఎప్పుడైతే బురదను చూసిందో తట్టుకోలేదు మనసు. ఎందుకంటే ఆమె బురదలోనే కదా ఉండేది. సో ఎప్పుడైతే తట్టుకోకుండా వెళ్ళాలా వద్దా ఆలోచించి జంప్ చేసింది. వెళ్ళి ఆ బురదలో వెళ్ళి గురు అనుకుంటా లోపల వెళ్ళి హరాసి దాక్కుని అక్కడే గురు పడుకుందంట. యజమాని ఆ లోపల వచ్చి అరే ఏమయ్యి ఎక్కడ వెళ్ళింది ఇంట్లో చూసాడు, బయట చూసాడు, ఇక్కడ వెళ్ళింది చూసి తెరకు ఇక్కడేమైనా ఉందేమో చూసే బురదలో చూస్తే ఆ బురదలో
అది మునిగి ఉందంట. ఏం పంది, ఇప్పుడే కదా నేను కడిగినా, ఇప్పుడే కదా నీకు శుభ్రం చేసినా, ఇప్పుడే కదా నేను అందంగా తయారు చేసినా, ఆ లోపడే ఏమైంది మళ్ళా బురద వాసనకు లోపడ్డావా? ఆ లోపడే ఆ బురదలో మనం గుర్రు గుర్రు అనుకుంటా వెళ్ళావా అని చెప్పేసి ఏం చేశాడు పాపం? మళ్ళా ఆ పందిని పట్టాలి, మళ్ళీ తీసుకెళ్ళి మరలా కడగాలి కదా. సో ఈ రోజులు కూడా చాలా మంది కడగబడ్డప్పుడు కూడా ఈ పంది స్వభావం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? మళ్ళా ఈ లోకంలో ఉన్న వాసనలు, తాగే వాసన కావచ్చు, తిరిగే వాసన కావచ్చు, ఆ పాత రోత పాపము జ్ఞాపకం చేసుకోవడం కావచ్చు, ఏదైనా ఒకవేళ జ్ఞాపకం వస్తే, ఎవరైనా పాపము స్నేహితులు కలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితం ఏమవుతుంది? అటు లాగుతూ ఉంటుంది కదా, అటు లాగుతూ ఉంటుంది. వాళ్ళు అటే వెళ్ళాలనిపిస్తుంది, వాళ్ళు ప్రేరేపిస్తే మళ్ళీ అటే వెళ్తాం. ఎలా గ్రహించండి, లోకం ప్రేరేపించినప్పుడు కూడా మనం వినడానికి వీల్లేదు. ఆ పంది స్వభావం కలిగి ఉండడానికి వీల్లేదు. మేము కడగబడ్డ వారిగామే ఉండాలి. మేము మారు మనసు పొందుకుంటే మారు మనసు పొందుకున్న వారమై ఉండాలి. మేము రక్షణ పొందుకుంటే మేము రక్షించబడ్డ వారుగానే, క్రీస్తు యొక్క జనముగానో, క్రీస్తు యొక్క బిడ్డలుగానో, పరిశుద్ధులుగానో మేము జీవించాలే గాని లోక సంబంధమైన లోపం ఉన్న వారి వ్యక్తిగా, పాపం చేసే వారి వ్యక్తిగా మేము మరలా లోకంలో పడిపోవడానికి వీలు లేదు. ఎస్, ఒక రోజంట ఆగస్టిన్. సో ఆ ఆగస్టిన్ ఏం చేశాడు తెలుసా? ఆయన రక్షణ పొందుకున్నాడు, మారు మనసు పొందుకున్నాడు, ముందుకు సాగుతున్నాడు. అలా ముందుకు సాగుతున్నాడు. సో ఒక వెనుక నుంచి పాత ఫ్రెండ్స్ కదా, పాపం చేసిన ఆ స్త్రీ పని మనిషి, అగస్టిన్ ఇదిగో నేను అని అంటానంట, పిలుస్తుందంట. పిలిస్తే అగస్టిన్ అనంట, నువ్వే గాని నేను కాదు అన్నాడంట. ఒకప్పుడు నేను పాపించే వ్యక్తినే, ఒకప్పుడు నేను పాపం చేసిన వ్యక్తినే, కానీ ఇప్పుడు మాత్రము క్రీస్తు ద్వారా కడగబడ్డ వ్యక్తిని, క్రీస్తు రక్తంతో కడగబడ్డ వ్యక్తిని. నేను మరలా ఆ జోళ్ళకి గాని ఆ పాపించే క్రియలకి గాని నేను వెళ్ళను అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వ్యక్తి గొప్పగా వాడబడ్డాడు, గొప్పగా దీవించబడ్డాడు. ఆ తల్లి కన్నీటి ప్రవాహం ద్వారా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కుమారుడు రక్షించబడ్డాడంట. హల్లెలూయా. కాబట్టి కడగబడ్డ వారికి ఏముంది? గొప్ప భోజనం ఉంది. హల్లెలూయా. అదే విధంగా రెండవదిగా కష్టపడ్డ వారికే భోజనం ఉంది. కష్టపడ్డ వారికే భోజనం ఉంది. ఏ కష్టపడాలి? శరీరక భోజనం కావాలంటే ఏం చేయాలి? కష్టపడాలి కదా. కష్టపడితేనే భోజనం వస్తుంది, కష్టపడితేనే ఆహారం దొరుకుతుంది. ఇది నగ్న సత్యం. కష్టపడకుండా, పని చేయకుండా మాకు భోజనం కావాలి అంటే, బిర్యానీ కావాలంటే దొరకదు. కానీ కష్టపడ్డ వారికి శరీరానికి ఆహారం దొరికినట్లుగా ఈరోజు ఆత్మీయంగా మనం కష్టపడాలి. దేని కొరకు కష్టపడాలి? క్రీస్తు నిమిత్తము శ్రమ అయినా, నిందైనా, హేళి చేయబడ్డా, ఆయన నిమిత్తం కొట్టబడ్డా, ఆ కష్టపడ్డా ఒకవేళ నిలిచినట్లయితే మీరు ధన్యులో. ఆమేన్. మీరు ధన్యులో, మీరు పరలోకములో నిత్యము నిలిచేవారుగా ఉన్నారు. హల్లెలూయా. కష్టపడాలి అనగా పోరాడాలి. దేని కొరకు పోరాడాలి? క్రీస్తు కొరకు పోరాడాలి. నీ పోరాటం దేని కొరకు? ప్రభు కొరకు పోరాడాలి. ఆ ప్రభు కొరకు పోరాడినట్లయితే దేవుడు గొప్పగా నీకు గొప్ప విజయము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ పోరాటం ఆత్మీయంగా ముందు కొనసాగుతున్నప్పుడు, దేవుని యొక్క పరిచయ నిమిత్తంలో నిలబడ్డప్పుడు, ఎందుకొరకు పిలువబడ్డావో ఆ పిలుపుకు తగినట్లుగా మేము జీవించినట్లయితే, ఆ పోరాటంలో ముందు కొనసాగినట్లయితే, ఆ దేవుని కొరకు కష్టపడినట్లయితే, కష్టపడమంటే ఉదయమే లేచి ప్రార్థన చేయడం కష్టమే, లేవడమే కష్టం. అవునా కదంటారా? ఉదయం లేవడమే కష్టం. ఈరోజు లేవకుండా చాలా కష్టపడి లేవలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. అది లేవడం కష్టమే, కానీ కష్టపడే వారికే భోజనం, అది కష్టమే. ఆ తర్వాత బైబిల్ చదవడం కష్టమే. గంట సేపు బైబిల్ చదువుతామా? అంత ఓపిక ఉందంటారా? అబ్బే కదా. రోజంతా 8 గంటలు పని చేయమంటా ఉంటాం, కానీ నిలబడు 2-3 గంటలు అవుతుంది డాక్టర్ కలవాలంటే, ఆయన డబ్బులు ఇవ్వాలంటే
2-3 గంటలతో నిలబడు అంటే ఆ రోజంతా నిలబడతాం, ఆ రోజంతా వెయిట్ చేస్తాం. కానీ క్రీస్తు కొరకు ఒక గంటనైనా బైబిల్ చదవడం కష్టమే కదండి, చాలా కష్టం కదా. కష్టం వరకు చాలా కష్టం ఉంటుంది, రైట్. కష్టం, ప్రార్థన చేయడము కష్టమే, కష్టమే కదా. అనుకుంటే అన్ని కష్టాలే వారి కదా. అయినా కష్టపడాలి, ప్రభు కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడంలో కష్టపడాలి, వాక్యంలో కష్టపడాలి, పరిచర్యలో కష్టపడాలి, పరిచర్యలు పంపించడంలో కష్టపడాలి. అలా కష్టపడ్డ వారికి ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా చూడండి, ఆయన ఎంతో గొప్ప అద్భుతాలు చేస్తాడు, ఎంతో గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అగ్నిని ఆకాశం నుండి దించుతాడు ఆయన, హల్లెలూయా, ప్రార్థన ద్వారా. ఆమేన్. అంత గొప్ప ప్రార్థన పరుడు. కానీ ఎప్పుడైతే భయపడి కష్టాలు వచ్చాయో ఆ కష్టంలో ఆయన నిరాశ పడ్డాడు, నిస్పృహలో ఉన్నాడు. కానీ కష్టంలో నష్టంలో ఉన్న వారికి ఆయన పడిపోయి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అట్టి వారికి ఆహారమును పానీయమును ఇచ్చినప్పుడు అది తిని అది తాగి మరలా 40 రోజులు ప్రయాణించే శక్తి దేవుడు అది ఇచ్చాడు. వాస్తవంగా ఒకటే పూట 40 రోజులు ఇస్తుందంటారా? మరి ఎలా సాధ్యమైంది? అది దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు కష్టపడాలి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? దేవుని కొరకు కష్టపడే సమయంలో వారి ఉద్యోగాలను విడిచిపెడుతున్నారు, దేవుని కొరకు కష్టపడే సమయంలో వారి ఆస్తిపదులను పక్కన పెడుతున్నారు, దేవుని కొరకు కష్టపడే సమయంలో వారు దేవునికి నిలబడే వ్యక్తులు ఉన్నారు, కానీ లోకం మీద నిలబడే వ్యక్తులు లేరు. ఎస్, దేవుని కొరకు ప్రాణమైన తెగించే వారి, దేవుని కొరకు ప్రాణాలైనా ఇచ్చేవారుగా నిలబడగలుగుతున్నారు. అలా దేవుని కొరకు మీరు కష్టపడగలగాలి. హల్లెలూయా. నేను చూసాం రీసెంట్ గా ప్రవీణ్ పగడాలను చంపేశారని. ఎందుకు చంపేశారు? ధైర్యంగా మాట్లాడేవాడు, సూటిగా ఎదురుగా మాట్లాడేవాడు, సో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు, సత్యాన్ని సత్యంగానే మాట్లాడేవాడు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఎన్నో ప్రసంగాలు చేసేవాడు తెలుసా. నేను చెప్పి ఇలా వెళ్తున్నప్పుడు అనేక మంది చంపొచ్చు, అయినా భయపడను, దేవుని కొరకు ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పేసి ఎన్నోసార్లు ఆయన మాట్లాడాడు. అదే జరిగింది, అది కొత్త ఏమి కాదు. సో అలా జరిగింది. అలా ఎన్నో మార్లు ప్రకటించినప్పుడు కూడా ఎన్నోసార్లు దేవుని కొరకు కష్టపడ్డాడు ఆయన. ఎన్నో మార్లు ఆ దేవుడి కొరకు అవమానపడ్డారు. ఎస్, నిజ దేవుడు అని నిరూపించగలిగాడు. డెబేట్లలో ఆయన పాలు పొందుకున్నాడు. డెబేట్లలో ఎంతో మందిని ఓడించారు. డెబేట్ అంటే సో కూర్చొని వాదించడం, అది ముస్లింలు కావచ్చు, ఇది హిందువులు కావచ్చు, ఎవరినైనా సరే ఆయన వాదించి ఇది సత్యం, ఇది గ్రంథాల్లో ఉంది, ఎస్ వాళ్ళ గ్రంథాలు ఏమైనా అవి చెప్పేవాడు. అలా అంత డైరెక్ట్గా అంతా దేవుడి కొరకు పరిచయం చేస్తూ కష్టపడేవారు. సో దేవుని కొరకు తన ప్రాణాలను అప్పగించాడు. హల్లెలూయా. సో మరలా రాబోయే రోజుల్లో ఇలానే జరుగుతుంది కదా. ఈరోజు న్యూస్, ఒక న్యూస్, అజయ్ బాబును ఎవరో తీసుకెళ్లారని. అజయ్ బాబు అంటే ఆ తర్వాత ప్రవీణ్ పగడాల తర్వాత వాళ్ళు నన్ను కూడా చంపేస్తారేమో, నన్ను కూడా ఈ విధంగా చేస్తారేమో అన్న వ్యక్తి, ఆయన కూడా ధైర్యంగా మాట్లాడే వ్యక్తి. నిన్నటి రోజున ఆయన కూడా తీసుకెళ్లారంట. పోలీసులు తీసుకెళ్లారో తెలియదు, పోలీసుల రూపం వేసేసి దొంగలు తీసుకెళ్లారో తెలియదు, మొత్తం వాళ్ళు తీసుకువెళ్ళారో తెలియదు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. భార్య పిల్లలు వచ్చి ఎస్ మాట్లాడడం చూసాం, మా సార్కి ఏదైనా జరిగినా ఎస్ మేము మాత్రం ఊరుకుని లేదు, ఖచ్చితంగా మాకు విడుదల కావాలి, ఎవరు తీసుకెళ్లారు మాకు తెలియాలి, ఎందుకు తీసుకెళ్లాలి తెలియాలని చెప్పేసి. సో ఎందుకు ఈ యొక్క సేవకులు కావచ్చు, సేవకు అప్పగించుకున్న యవనస్తులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని కొరకు ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకు ఇంత నిలబడగలగాలి, ఎందుకు ఇంత సవాళ్ళు చేసి నిలబడగలగాలి, దేవుని కొరకు కష్టపడగలగాలి. ఎందుకయ్యా అంటే ఈ యొక్క అబద్ధములో నిజము తెలియపరచాలి అంటే నిలబడక తప్పదు. యేసుక్రీస్తు ఈ ప్రపంచమున్న అందరూ నశించిపోయి ఎక్కడ నరకంలో కుప్పకూలుతున్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు లోకంలో వచ్చి నిన్ను నన్ను రక్షించుకోవాలంటే ఆయన తన ప్రాణం మీకు అప్పగించవలసి ఉంది. ఆయన మా కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టవలసి ఉంది. ఆయన కొట్టబడాలి, ఆయన సిలువేయబడాలి, ఆయన చంపబడాలి. అప్పుడే నీకు నాకు నిత్య జీవం ఉంది. ఇది యేసుక్రీస్తు తర్వాత చెప్పబడేది కాదు, ఇది యేసుక్రీస్తు కంటే ముందుగా చెప్పబడిన లేఖనాలు నెరవేర్చడం ఒకవైపు అయితే మన కొరకు ప్రాణం అప్పగించి మనం బ్రతికించడం మరొక వైపు. హల్లెలూయా. కష్టపడాలి. ఎస్, అలా కష్టపడే వారికి
ఈ భోజనంలో పాలు పంపులు పొందుకుంటుంది. హల్లెలూయా. 1 కొరింథీ 10వ అధ్యాయము 16-17. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని ఇది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే గాదా. సో ఆశీర్వచనపు అనేది పుట్టినోట్లో ఏముంది? 3 గిన్నె. ఏముంది? గిన్నె. అంటే గిన్నెలో ఈ గిన్నె ఏంటంటే శ్రమల గిన్నె కదా. ఈ శ్రమల గిన్నె ఏమంటుంది? ఈ మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే గాదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గాదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు కొలుచున్నాము. రొట్టె ఒకటే గాని అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. హల్లెలూయా. మనం ఒకే రక్తం త్రాగుచున్నాము, ఒకటే రొట్టెలో మేము భోజనం చేస్తున్నాము. కాబట్టి ఒకే దాంట్లో తాగుతూ మనం అందరం కూడా ఒకే శరీరమై ఉన్నాము. హల్లెలూయా. ఆ శరీరము సంఘమై ఉంది. ఆ సంఘానికి శిరస్సు క్రీస్తై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఆ యొక్క రక్తం ఆ యొక్క పాత్రలో త్రాగున్నప్పుడల్లా అనగా ఆ క్రీస్తు పడిన ఆ పాత్రలో, ఆ క్రీస్తు పడిన ఆ శ్రమలో మేము కూడా ఆ శ్రమలో అనుభవించవలసి ఉంది, కొత్తేవి కాదు. ఆమేన్. జెబెదయి తల్లి వచ్చి ఏమంది? అయ్యా, మాకిద్దరు కుమారులు ఉన్నారు, ఆ కుమారులు యోహాను, యాకోబు, వీరిద్దరు కూడా నీ కుడిపాక్షంగా కూర్చోబెడతావా అని అడుగుతుంది. ఒక తల్లి వచ్చి, జెబెదయి తల్లి వచ్చి అడిగినప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా, నేను త్రాగే గిన్నెలో మీ కుమారులు త్రాగగలరా? నేను పొందే శ్రమలో మీ కుమారులు శ్రమలు పొందగలరా అన్నప్పుడు ఆ తల్లి కూడా వాళ్ళు అన్నారు, ఎస్, మేము ఏదైనా మేము తట్టుకొని నిలబడగలుగుతాము అని చెప్పేసి ఆమె అనగలిగింది. అయినా నా కుడి పార్శ్యాన నా ఎడమ పార్శ్యాన కూర్చున్నది నా దగ్గర లేదు కానీ తండ్రి వశంలో ఉన్నది అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే రీతిగా ప్రపంచంలో క్రైస్తవంలో మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి, క్రీస్తు తర్వాత చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇదిగో ఎస్ క్రీస్తు శిష్యులలో ఎస్ యాకోబు శిరసదనం చేయించాడు. లాస్ట్గా చనిపోయింది ఎవరు? యోహాను. చూసి నా కుడి పక్షిన ఒకడు, ఎడమ పక్షిన ఒకడు. మొదటి వాడయ్యాడు, కడపటి వాడు అయ్యాడు. అదే రీతిగా దేవుని సన్నిధిలో వాళ్ళు కూర్చోమన్నారు. సో ఆ శ్రమల్లో పాలు పొందుకొనుట అనేది అది దేవుడు అందరికీ ఇయ్యడు. ఆ భాగ్యం కొంతమందికే ఇస్తారు. ఆమేన్. హతసాక్షులు అనేది అందరికీ ఉండదండి, అది కొంతమందికే. అదేనా వాళ్ళు దేవుని యొక్క ఆ ప్రేమలో, ఆయన యొక్క నడవడికలో, ఆయన చిత్త ప్రకారం జరిగించి ఆయన ప్రకారం జీవించే వాళ్ళకు మాత్రమే ఎస్ అలాంటి హతసాక్షులు అనేది వస్తుంది. అందరికీ ఎవరి పడితే వాళ్ళు చంపరు. దేవుడు అందరికీ ఆ ఆజ్ఞ ఇవ్వడు, తెలుసా? నువ్వు ఎన్నోసార్లు తీసుకుపోయినా, ఎంతసార్లు చంపినా చంపబడలేవు. ఎగ్జాంపుల్ యోహాను దేవుని దృష్టిలో హతసాక్షి కావద్దు. కాబట్టి యోహాను ఏం చేశారు తెలుసా? 3 అంతస్తుల బిల్లు నుంచి అక్కడ నుంచి దొబ్బారు. చనిపోయాడా? జైల్లో పెట్టి పొళ్ళు కొట్టారు. చనిపోయారా? అక్కడ ఇలా చనిపోతలేదు చెప్పేసి పెద్ద కడాయి తీసుకుంటున్నారు. కడాయిలో నూనె వేడి చేశారు. మనిషి కూర్చుండే ఆ కడాయిలో నూనె వేసి కాగబెట్టి లకలకలగా కాలుతున్న నూనెలో ఆ యోహాను కూర్చోబెట్టారు. అయినా ఆయన చనిపోయాడా? ఆయన చనిపోలేదండి. వాళ్ళ అక్కడి నుంచి వీడిట్లా చనిపోడు. అక్కడ ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో భయంకరమైన విషపురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి. బాబాయ్ ఏదో ఒకటి అది కుట్టి చచ్చిపోతారని చెప్పేసి మనుషులు వెళ్ళలేని ఆ యొక్క ప్రదేశంలో, ఆ గుహలో, ఆ యొక్క దీపంలో ఆయనను పెట్టి వచ్చేసాడట. అక్కడ చచ్చిపోయాడా? నో. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే మనం చనిపోము. ఆయన ఎలా చావాలో అని రాయిస్తుంటే అలా చేస్తామండి, అంతే. ఎస్, అంతేగాని అయ్యో మమ్మల్ని వచ్చి చంపేస్తారేమో, మమ్మల్ని కొట్టేస్తారేమో, కొట్టేసినా ఏదేది చేసినా హతసాక్షులుగా అది కొంతమందికి మాత్రమే, అది యోగ్యులకు మాత్రమే. ఎస్, అది ప్రభు అయిన క్రీస్తులో రక్తంలో కడగబడి ఆయన ప్రకారం ఆ రక్తం ద్వారా మనుషులకు ప్రయోజనం ఉంది అన్నవారు మాత్రమే హతసాక్షులుగా వాళ్ళు చంపబడతారు.
కొట్టబడతారు, కానీ అందరూ కొట్టబడరు. అందరూ బెదిరించబడతారు, కొందరు మాత్రమే హతసాక్షులు అవుతారు. హల్లెలూయా. కాబట్టి కష్టపడాలి, దేవుని కొరకు, రాజ్య సువార్త కొరకు కష్టపడాలి, పరిచర్య కొరకు కష్టపడాలి, పని చేయగలగాలి. ఎస్, ఒకడు రక్షించబడాలి అంటే, రక్షించబడాలంటే కష్టపడాలి. ఒక మీటింగ్ జరగాలంటే కష్టపడాలి. ఎస్, ఎన్నో రాత్రి అనక పగలనక కష్టపడాలి. అలా కష్టపడే వారికే ఎక్కడ భోజనం ఉంటుంది? ప్రభు బల్లలో భోజనం ఉంటుందంట. హల్లెలూయా. నంబర్ 3, కలిసి ఉన్న వారికి భోజనం ఉంది. సంకీర్తన 16:9 ఏముంది అంటే, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చెయ్యవలసిన సేవ చెయ్యునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలును సమాజంలో నుండి మిమ్మును వేరుపరుచుటయు మీకు అల్పముగా కనబడునా. చూశారా? ఎస్, దేవుడు నిన్ను వేరు చేశాడు, లోకం నుంచి వేరు చేశాడు. ఎందుకు వేరు చేశాడంటే, తన మందిరంలో సేవ చేయు నిమిత్తము, తన మందిరములో పరిచయ నిమిత్తము నేను ఆయన ఎంపిక చేసుకున్నాడు, ఆయన నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. అది ఎందుకు పిలిచాడు అంటే, 1 కొరింథీ 1:9 చూద్దాం. ఎందుకు? మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. ఎవరితో సహవాసం? ఇప్పుడు ఇంతకాలము లోకంతో ఉంది, ఇంతకాలము పాపంతో సహవాసం ఉంది, ఇంతకాలము శత్రువుతో లేదా పగవాడితో లేదా ఈ లోక వ్యక్తుల సహవాసం ఉంది. వారితో ఏదో ఒక విధంగా జీవించాము. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంట? మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన, ఏంటంట? మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఒకసారి చప్పట్లు కొడతారా? నేను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మీ నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కానే కాదు, అట్టి గొప్ప నమ్మకమైన దేవుడు మనకు దొరికాడు. నేను పిలిచిన దేవుడు ఎలాంటి వాడు అంటే ఏం చెప్తావు? నమ్మదగిన వాడు. దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయన కుమారునితో సహవాసం చేయడానికి, అనగా కలిసి ఉండడానికి కదా. కలిసి ఉన్న వారికే భోజనం. కుమారునితో సహవాసం ఉండాలి, సంఘంతో సహవాసం ఉండాలి, సంఘ ప్రార్థనలో పాలు పొందుకోవాలి, సంఘ భోజనంలో పాలు పొందుకోవాలి, సంఘ సువార్తలో పాలు పొందుకోవాలి, సువార్తలో సంఘము కలిసి పాలు పొందుకోవాలి, కలిసి పరిచయం చేయగలగాలి, కలిసి ప్రార్థన చేయగలగాలి, కలిసి భోజనం చేయగలగాలి, కలిసి దేవునితో సహవాసం చేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆ పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో జరగజరి మేము కడగబడాలి, కష్టపడాలి, కలిసి జీవించాలి. ఎవరితో? యేసుక్రీస్తు సహవాసముతో మేము ఏకమై ఆయన సన్నిధిలో ఆయన మనతో ఉన్నాడని నమ్మి విశ్వాసంతో ఆయనతో సహవాసం చేసినట్లయితే ఆయనతో పాటు సంతోషించగలుగుతాం. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేసినట్లయితే మేము ఆయనకు సాక్షిగా నిలబడగలుగుతాం. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేసినట్లయితే ఒక స్టెఫెన్ లాగా, ఒక పౌలు లాగా, ఒక పేతురు లాగా మేము నిలబడగలుగుతాం, అద్భుతముగా వాడబడగలుగుతాం. నీ పిల్లలు కూడా దీవించబడతారు, అద్భుతంగా అనేక మందికి ఆశ్చర్యకరంగా మారుస్తారు. హల్లెలూయా. ఈరోజు ఆ భక్తులు అనేక మంది ఆ విధంగా దేవునితో సహవాసం చేశారు కాబట్టి ఈ ప్రపంచం అంతటా నలుమూలలో కూడా యేసుక్రీస్తు సహవాసము ఎంతగా విస్తరించిందంటే, ఎవరి ద్వారా విస్తరించింది? యోహాను శిష్యుల ద్వారానే కదా. యేసుక్రీస్తు 12 మందిని వెలిగించాడు. ఎంతమందిని? 12 మందిని వెలిగించాడు. అంతే, 3 సంవత్సరాల నరలో 12 మందిని వెలిగించాడు. తర్వాత ప్రజలందరికీ ప్రాణం పెట్టాడు. చెప్పాల్సింది చెప్పాడు, చేయవలసిందంతా చేశాడు, మనసుకి కావాల్సిందంతా ఇచ్చాడు, మనసుకి ఏమి కావాలో నేర్పించాడు, ఎలా నడవాలో నేర్పించాడు. అంత చేసిన తర్వాత తను అప్పగించుకొని 12 మందిని వెలిగించి ఆయన వెళ్తూ అంటున్నాడు, ఎస్, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడి వరకు సాక్షులుగా ఉండాలి? సమరయలో కాదు, యెరూషలేము మతంలో కాదు, భూది గాంతము వరకు మీరు మాకు సాక్షులుగా ఉండాలని. హల్లెలూయా. ఆ 12 మంది వెలిగించబడ్డ వారు మరో 12 మందిని వెలిగించారు. అలా మరో 12 మంది వెలిగించారు. అలా వెలిగించి ఈరోజు నీ వరకు నా వరకు వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నీ వరకు నా వరకే కాదు, మళ్ళా మా పిల్లల వరకు ఆ వెలుగు వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా. అలా వెలుగుతున్న వారి కొరకై దేవుడు వారు ఇక్కడే భోజనము కాదండి, ఎవరైతే ఇక్కడ
కడగబడ్డవారు ఉంటారో, ప్రజల కొరకు కష్టపడ్డవారు ఉంటారో, కష్టం చేసేవారు ఉంటారో, కష్టాన్ని దేవునికి పంచేవారుగా ఉంటారో, అదే విధంగా కలిసి జీవిస్తూ ఉంటారో, అట్టి వారికి ఇక్కడే భోజనం కాదు సుమా, అక్కడ కూడా మాకు భోజనం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూద్దామండి ఒకసారి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. వీరు మహాసభల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు. అంటే అర్థమేంటి? ప్రతిరోజు ప్రతి నెలలో మొదటి వారం వారి గొర్రె పిల్ల రక్తంలో కడగబడి వారు వాళ్ళలో పాల్పములు పొందుకుంటూ ఆ విధంగా ఉన్నవారు, వాళ్ళు కడుక్కున్నవారు. ఎస్, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? కడగబడ్డవారు, కష్టపడ్డవారు, కలిసి ఉన్నవారు సింహాసనం ఎదుట ఉండబోతున్నాం. హల్లెలూయా. వారు ఎవరి సింహాసనము? ఈ లోకపు అధికారి సింహాసనమా? ప్రధానమంత్రి సింహాసనమా? దేవుని. చూడండి ఏముంది ఇక్కడ. వారు 15వ అధ్యాయం, వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములో ఆయనను సేవిస్తూ, హల్లెలూయా, వాళ్ళు సేవిస్తూ ఉంటారంట. ఆమేన్. సేవిస్తూ ఉంటారంట. అలా సేవిస్తూ నిత్యము బ్రతికేవారుగా ఉంటారు. అంతేకాదు మనం చూసినైతే మధ్య ఆకాశంలో ఆ ప్రేమ బిందు మన కొరకు ఉంటుంది. ఇక్కడ ఉన్న దేవుని కొరకు మరణిస్తారో, దేవుని కొరకు హతసాక్షులు అవుతారో, దేవుని కొరకు చంపబడతారో, దేవుని కొరకు వృద్ధాపం వరకు కష్టపడి పరిచయలో అధికముగా యేసుక్రీస్తు యొక్క పరిచయం విస్తరింపజేసి క్రీస్తు నమ్మకంగా ఉండి మరణిస్తారో, దేవుని నామములో ఎవరైతే రక్షించబడి అనగా దేవుని సొంతంగా అంగీకరించి వాళ్ళు కడగబడి, కష్టపడి పరిచయలో కష్టపడి దేవుని యొక్క పరిచయం విస్తరించి దేవుని పరిచయలో వాళ్ళు నమ్మకంగా పోరాడి వాళ్ళు కలిసి దేవునితో ఉండవారు ఎక్కడ ఉంటారు? మధ్యాకాశంలో. వారికి విందు ఉంటుంది. అతను కడగబడ్డ వారమే ఉండాలి, కష్టపడే వారై ఉండాలి, ఆయనతో కలిసి ఉండే వారమే ఉండాలి, ఆయనతో పాటు నిత్యం ఉండే వారమే ఉంటాం. హల్లెలూయా. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.